యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? అందరం బాగున్నాం. ఆటోల మీద ఉంటుంది అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని. బాగుంటుంది అది. అందరూ మేము ఎక్కువ జర్నీ చేస్తాం కాబట్టి మాకు తరచుగా కనబడుతుంది అన్నమాట. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మనం కూడా అలాగే కోరుకోవాలని యేసుక్రీస్తు ప్రభు మనకి చెప్తూ ఉన్నారు. సరే, ఈ సమయంలో ప్రభువుని ఆరాధించడానికి గాను పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని లేఖనాలు ధ్యానం చేసుకుందాం. కొన్ని నిమిషాలు కీర్తనల గ్రంథము 18వ కీర్తన 46వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 18వ కీర్తన 46వ వచనం. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నందునుగాక. మరొక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. చాలు. సమయంలో ప్రభు సహాయం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు ప్రభు, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ మరొకసారి నీ కృపను బట్టి ఆయన మా జీవితాల్లో మరి యొక్క ఆరాధన దినాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రం. నీ సన్నిధిలో చేరి ప్రభువా, మేమందరము మిమ్మల్ని ఆరాధించడానికి మీరు చూపిన కృపకై వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ప్రభువా, చదవబడిన లేఖన భాగంలోంచి మాతో మాట్లాడండి, విడిచి మాకు వడ్డించండి. మీరెంత గొప్ప దేవుడో తెలుసుకొని వ్యక్తిగతంగా మిమ్మల్ని ఆరాధన చేయటానికి ఆయన ప్రభువా మీరు మాకు సహాయపడుతూ రమ్మని, వాక్యమై ఉన్న దేవా మీ వాక్శక్తిని, బలాన్ని ప్రభువా నాకు అనుగ్రహించండి. మీ మాటలు బోధించడానికి ఏమాత్రమో అర్హత, వయస్సు, అనుభవం లేకపోయినప్పటికీ ఇటు కృపకు నన్ను పాత్రగా చేసినందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ పరిశుద్ధ ఆత్మను మా మధ్యలో ఉంచి ప్రభువా నాయన తండ్రి, పరిశుద్ధ గ్రంథంలోంచి ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు మా మనోన్నతలను తెరువమని, మిమ్మల్ని ఆరాధించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో మనం క్రిస్మస్ ఆరాధనలో ఉన్నాం, క్రిస్మస్ సీజన్లో ఉన్నాం, క్రిస్మస్ కాలంలో ఉన్నాం. చాలా చోట్ల చూసినట్లయితే రకరకాల అలంకరణలు, లైటింగ్లు, మెరుపులు జిగేలు అంటున్నాయి బయటకు వెళ్తూ ఉంటాయి. మనకు తక్కువగానే ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే, అహరోనానికి కూడా తెలుసు, అన్నయ్య వెళ్తూ ఉంటారు కదా, ఆంధ్ర ప్రాంతంలో విపరీతంగా ఉంటుంది. కొబ్బరి చెట్లకు కూడా స్టార్లు కడతారు. కొబ్బరి చెట్లకి లైటింగ్లు మామూలుగా ఉండదు. ఈ సీజన్లో వెళ్తే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మొత్తం ఆ బెల్ట్లో చాలా ఎక్కువగా దేవుడిని ఆరాధిస్తారు. క్రిస్మస్ పండుగని ఘనంగా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా మనం చదవబడిన లేఖన భాగాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాటను చూసాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. యేసు అనే మాటకి అర్థం మనం చూస్తాం కింద. యేసు అనే శబ్దమునకు రక్షకుడు. యేసు అనే శబ్దమునకు మీనింగ్ ఏంటంటే రక్షకుడు. ఈరోజు మనం రక్షకుడు అనే వర్డ్ మీద ధ్యానం చేద్దాం. రక్షకుడు అంటే ఏంటంటే, మనం చూసినట్లయితే మనం చూడండి, ఒక ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళ చుట్టూ ఎవరుంటారు? బాడీగార్డ్ ఉంటాడు. బాడీగార్డ్ ఉన్నప్పుడు బాడీగార్డ్ ఏం చేస్తారంటే, ఆయన రక్షించడానికి ఆయన పెట్టుకుంటారు. ఆయన అంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ రక్షకుడు ఉన్నాడు అనుకోండి, ఆ రక్షకుడు ఓన్లీ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి నీ మీద అటాక్ చేసినప్పుడు మాత్రమే కాపాడుతాను, కానీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వచ్చి చేసినప్పుడు నేను కాపాడినట్టుడా? రక్షకుడు ఏంటి? ఎవరు వచ్చినా సరే సేఫ్ చేయాలి, ఎవరు వచ్చినా సరే కాపాడాలి, ప్రతి టైంలో కాపాడాలి. ఆఖరికి
ఆ, ప్రధానమంత్రి అనుకోండి, ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ఆయన భోజనం చేసినప్పుడు కాపలా కాయాలి కదా, నిద్రపోతున్నప్పుడు కాపలా కాయాలి. ప్రతి సమయంలో కూడా రక్షించే వాడుగా ఆ బాడీ గార్డ్ ఉంటాడు. అయితే మన జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభు ప్రతి సమయంలో కూడా మనకు రక్షకుడుగా ఉంటూ వచ్చాడు. 121 కీర్తనలో మనం చూస్తాం కదా, 121 కీర్తనలో కీర్తనాకారుడు ఇలా రాస్తాడు, 3వ వచనం నుంచి. ఆయన నీ పాదము తొట్టిల్ నీడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. చాలు. మనల్ని కాపాడడానికి మన రక్షకుడు అంట నిద్ర కూడా పోడంట. మనం మాత్రం చాలా సంతోషంగా నిద్రపోయి హాయిగా ఉంటాం కదా. కానీ మన దేవుడు నిద్రపోడంట. అంటే ఎంతలా మనల్ని కాచి కాపాడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. అంటే రక్షకుడు అన్న పేరుకి ఆయన ఏమైంది సెట్ అయింది అనమాట. రక్షకుడు అన్న పేరు మనం ఆరాధించే దేవుడికి ఖచ్చితంగా సరిపోతుంది. అందుకనే లూకా సువార్తలో ఏం చెప్తారు, యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే ఎవరికి సంతోషం అంట? ఓన్లీ క్రైస్తవులకేనా? ప్రజలందరికీ సంతోషం, ఎందుకంటే రక్షకుడు పుట్టాడు కాబట్టి. చదవండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రజలందరికీ సంతోషకరమైన వార్త, ఎందుకంటే రక్షకుడు పుట్టాడు. రక్షకుడు కేవలం నిన్ను ఒక యాంగిల్లో మాత్రమే, ఒక సెక్షన్లో మాత్రమే, ఒక పరిస్థితిలో మాత్రమే కాపాడతాడంటే కాదు. ప్రతి సందర్భంలో, ప్రతి చోట మనం నిద్రపోయినా ఆయన నిద్రపోనంతగా కావలి కాస్తాడంట. ఆయన కాపు కాచే దేవుడు. కాబట్టి మనం రక్షకుణ్ణి కలిగి ఉన్నందుకు ఎంతగానో సంతోషిస్తూ ఆరాధిస్తూ, ఆయన మరి ఎలాంటి రక్షకుడు కదా. రక్షకుడు అంటే ఓకే, క్రిస్మస్ చేసుకుంటున్నాం, మన కొరకు రక్షకుడు పుట్టాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట అయితే తెగ పాడతారు ఈ నెలంతా. ఏంటది? రక్షకుడు ఉదయించినాడట మన కొరకు పరమా, రక్షకుడు ఉదయించినాడట అనే పాటని విపరీతంగా పాడతాం మనం. రక్షకుడు పుట్టాడు, నాకు చాలా సంతోషం, ఆయన రక్షిస్తాడు అని మనం తెలుసుకున్నాం, బాగుంది. అయితే ఈ రక్షకుడు ఎలాంటి రక్షకుడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మన క్రిస్మస్ని అంటే చేసుకోవడానికంటే ముందుగా, దేవుణ్ణి ఆరాధించడానికంటే ముందుగా మనం ఎలాంటి రక్షకుడిని కలిగి ఉన్నాం, ఎలాంటి రక్షకుడిని ఆరాధిస్తున్నామనే తలంపులు కొన్ని ధ్యానం చేద్దాం రండి. మొదటిగా మన యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి రక్షకుడు, రక్షకుడు అని పేరు పెట్టారు, బాగానే ఉంది. మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా ఆయనకి ఏం పేరు పెడతారు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని పేరు పెడతారు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన కాపాడతాడు. సో చాలా పేర్లు ఉన్నాయి, అందులో ఒకటి రక్షకుడు. ఎందుకు రక్షకుడు, ఎలాంటి రక్షకుడు అనే తలంపుని మనం చూద్దాం రండి. మొదటిగా లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. మనకు ఎన్నోసార్లు చదివినటువంటి లేఖన భాగం ఇది, మనకి కంటత కూడా అయిపోయింది. సీఎన్కి వచ్చాక లూకా సువార్త 19వ అధ్యాయం జక్కయ్య గురించి ఉంటుంది, ఫిక్స్ అయిపోయినాం మనం కదా. ఏంటంట 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. అంటే ఎలాంటి రక్షకుడు అంటే నశించిపోయేదాన్న, నశించిన దాన్న, ఆల్రెడీ నశించిపోయింది, అది నశించిన దాన్ని తీస్తారంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏదన్నా సుత్తో కత్తో ఏదో వాడతామండి, అది పక్కన పడేసాం, తుప్పు పట్టింది, దాన్ని వాడటం చాలా కాలం మానేసాం, 1 సంవత్సరం అయిపోయింది. అలాంటి దాన్ని యేసు ప్రభు తీసుకొని శుభ్రం చేసి వాడతాడంట, దాన్ని పదును పెడతాడంట. దట్ మీన్స్ ఏంటంటే నశించిపోయిన దాన్ని వెదకి రక్షించిన రక్షకుడు. మొదటిగా మన దేవుడు ఎలాంటి రక్షకుడు అంటే వెదకిన రక్షకుడు. ఎవరిని? నశించిపోయేదాన్ని. మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో అనేక లేఖనాలు కదా. ఇదే లూకా సువార్త 8వ అధ్యాయంలో చూడండి, 8వ అధ్యాయము 20వ వచనం నుంచి చదివితే 26. వారు గలిలీకి ఎదురుగా ఉండు గెరాసీనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు
ఆయనకి ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. కేకలు వేసి సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నేను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఏలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. పట్టుచూ వచ్చను గనుక దయ్యము అడవుల్లోనికి తరుముకొని చాలా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సందర్భం అంతా మనం చాలాసార్లు విన్నాం. ఇక్కడ ఆ దయ్యం పట్టిన వాడిని ఊరోళ్ళు కూడా వదిలేశారట. ఎక్కడ పెట్టేశారు? ఊరవతల పెట్టేశారు. ఊరవతల పెట్టినా కూడా సేఫ్టీ లేదని కాళ్ళతో సంఖ్యలతో బంధించారు, తాళ్ళతో కట్టారు. వీడు ఊరిలోకి వస్తే మనకే నష్టం జరిగిద్దు అని చెప్పి అలాంటి వారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఆ ఒక్క పర్సన్ కోసం యేసుక్రీస్తు ప్రభు వెతికాడంట. ఎవరు? వాడు నశించిపోయాడు, వాడు చచ్చిపోతాడుగా, దయ్యాలు పట్టేసినాయి, వాడికి వాడే గాయపరుచుకుంటున్నాడు, ఇంకొన్ని రోజుల్లో వాడు చచ్చిపోతాడని అందరూ వదిలేశారు. లోకం దృష్టిలో వాడు చచ్చిపోతాడు కొన్ని రోజుల్లో. అలాంటి ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళారు? యేసుక్రీస్తు ప్రభు వెతుక్కుంటూ అక్కడికి పడవేసుకొని వెళ్ళాడట. మరి వెళ్ళాక స్వస్థపరిచాడా అంటే అలాంటి వారిని కూడా రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. 35వ వచనంలో చూడండి. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి స్వస్థ చిత్తుడై యేసు పాదం యొద్ద కూర్చుని చూచి భయపడిరి. అంటే చాలా దేవుడు ఎలాంటి వారిని రక్షిస్తాడంటే నశించిపోతున్న వారిని, నశించిపోయిన వారిని కంప్లీట్గా. వీడు నశించిపోయాడు, ఇంకొక రేపో మాపో చచ్చిపోతాడని జనాలందరూ ఫిక్స్ అయ్యే వారిని కూడా దేవుడు అలాంటి వాళ్ళని వెతుకుతాడంట. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం కదా. ఇంకా మనం చూస్తాం చూడండి. యోనా గ్రంథంలో యోనా కూడా చేప కడుపులో ఇంక చచ్చిపోయినని ఫిక్స్ అయిపోయాడు, నేను నశించిపోతున్నాను ఫిక్స్ అయిపోయాడు. అలాంటి సందర్భంలో యోనా గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. ఇలాగ సెలవిచ్చాను. దోషము 2వ అధ్యాయము అదొద్దామా. 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా చాలు అంటే కాంటాక్ట్స్ తెలుసు కాబట్టి మనం ముందుకెళ్ళొద్దు. అక్కడ నా తలంపు ఏంటంటే యోనా కూడా ఒక 10 నిమిషాల్లోనో అరగంటలోనో ఉంటాడా? నశించిపోవడానికి రెడీగా ఉన్నాడు. అలాంటి వాడిని మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాంటి వాళ్ళని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. ఇలా ఎన్నో సందర్భాలు మనకు అన్నీ తెలుసు. కానీ నా తలంపు ఏంటంటే ఆయన నశించిపోతున్న వారిని లేదా నశించిన దాన్ని వెదకి రక్షించిన దేవుడు. అంటే నా తలంపు మొదటిగా ఆయన వెదకిన రక్షకుడు. మనం వెదకలేదండి. మనం ఏమైనా వెతికాం యేసుక్రీస్తు ప్రభుని? చిన్నప్పటి నుంచి మనం ఎవ్వరము కూడా యేసుక్రీస్తుని వెతికిన వారం కానే కాము. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట అంటే చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథము 65:1. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనముకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి, వెదికిన వారికి కాదు, వెదకట్లేదు మనం యాక్చువల్గా. అలాంటి వాళ్ళకి దొరికాడంట. విచారణ చేయట్లేదు యేసుప్రభువుని అసలు దేవుడు అయినవాడు ఉన్నాడా అని ఎప్పుడు మనం ఎదగలే. ఆయనే మన దగ్గరికి వచ్చి మనల్ని వెతికాడంట. యోహాను సువార్తలో పత్రికలు చూస్తాం, ఆయనే మొదట మనల్ని ప్రేమించిన, ఆయనే మొదట వెతికాడు, ఆయనే అన్నీ ఫస్ట్ ఆయనే చేస్తాడు. తర్వాతే మనం ప్రేమించున్నాము, తర్వాతే మనం వెతుకుతున్నాం. కాబట్టి మొదటిగా నా తలంపు ఏంటంటే ఆయన వెదకిన రక్షకుడు. రక్షకుడు అని పేరు పెట్టారు. ఆ పేరుకు జస్టిఫికేషన్ జరుగుతుందంటే జరుగుతుంది. మొదటి తలంపు ఆయన వెతికిన రక్షకుడు. మరి మనుషులైన మనం అంటే ఏం వెతుకుతామంట? మనమైతే లోకంలో అన్నీ వెతుకుతాం. నేను ధ్యానిస్తుండగా ఒకటి కనపడ్డది చూడండి. దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13వ వచనం.
ఉమ్, ఉమ్. యెహోవా ఆజ్ఞ గై కొనక యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయుచు దానిని వెదికినందున సౌలు హతమాయను. ఇప్పుడు చెప్పండి, అసలు సౌలు ఎవరిని వెతకాలి? యాక్చువల్గా సౌలు దేవుడిని వెతకలేదు, దేవుడే సౌలుని వెతికాడు. సమూయేలు ప్రవక్తను పంపారు, తైలం పోశారు, అభిషేకించారు, ఉన్న పాటన రాజుని చేశారు, సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఇంత చేస్తే సౌలు ఎంతగా పతనం అయిపోయాడంటే ఎవరిని ఎదుగుతున్నాడు? కర్ణ పిశాచముల యొద్ద విచారణ వేసి దాని అంటే ఆ సోజ్ చెప్పే మనిషి ఎక్కడుందో దాన్ని ఎదుగుతుండంట. దాన్ని వెతికి నాకు హెల్ప్ చేయవా, ఒకసారి సమూయేలు గారు అతను బయట తీసుకురావా అని రిక్వెస్ట్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే మనిషి ఎవరిని వెతుకుతున్నాడు, దేవుడు ఎలా ఉన్నాడు. కాబట్టి దేవుని సారూప్యంలోకి మనం మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మొదటిగా రక్షకుడు, యేసుకు రక్షకుడు అని పేరు పెట్టారు. ఆయన ఎలాంటి రక్షకుడు అంటే వెదకిన రక్షకుడు. మొదటి తలంపు. రెండవ తలంపు చూద్దాం. యూదా పత్రిక 24వ వచనం. యూదా పత్రిక 24వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మేము నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకును పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక ఆమె. ఇక్కడ ఎలాంటి రక్షకుడు, ఇక్కడ ఏం మనం పేరు పెట్టచ్చు అంటే చూసినట్లయితే తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును అని చాలా వర్డ్స్ ఉన్నాయి. అందులో మనం తీసుకోవాలంటే నిలబెట్టే రక్షకుడు. రెండవది ఎలాంటి రక్షకుడు అంటే ఆయన నిలబెట్టే రక్షకుడు లేదా నిలబెట్టిన రక్షకుడు. అనేక సార్లు మనం పాపంలో పడిపోయాం కదా, అనేక సార్లు మనం శోధనలో పడిపోతాం, అనేక సార్లు సాతాను ఉచ్చుల్లో పడిపోతాం. అలాంటి సందర్భంలో ఆయన నిలబెట్టిన రక్షకుడుగా ఉన్నాడు. అందుకే ఆయనకి యేసు అని పేరు పెట్టారు, అందుకే ఆయనకి రక్షకుడు అని పేరు పెట్టారు. ఇదే లూకా సువార్తలు మనం చూసినట్లయితే ఒక ఆమెకి 18 సంవత్సరాల నుంచి దయ్యం పట్టి ఆమె నడవలేకపోతుంది, వంగునే ఉంటుందంట కదా. చూడండి ఆ సందర్భం. లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుంచి. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవలేక ఉండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచును. ఎలాంటి దేవుడు మనం కలిగి ఉన్నామంటే ఇక్కడ శారీరకంగా ఆమె 18 సంవత్సరాల నుంచి నడవలేకపోతుంది, వంగోనే ఉంది, దయ్యం చేత పీడింపబడుతుంది. మన జీవితాల్లో కూడా అనేక సంవత్సరాలుగా మనం ఏదన్నా పాపంలో లేదా శరీర క్రియలో దేంట్లో ఉండిపోయి మనకు తెలియదు, దేవునికి మనకే తెలుసు. అలాంటి సందర్భంలో దేవుడు మనం ఎన్నోసార్లు ఏం చేశాడు? నిలవబెట్టుటకు శక్తిగల రక్షకుడు. ఆయన నిలబెట్టిన రక్షకుడుగా ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఉంటుంది కదా. ఆమె అప్పటికి ఇంక చనిపోవాలనుకుంటుంది, ఎంతో అవమానం పొందిద్ది. అలాంటి సందర్భంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం నుంచి, పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన తోడుకొని వచ్చి, బోధకుడా, అయినా నీవేమి చెప్తున్నావని అడిగిరి. ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధించు ఇలాగని అడిగిరి. పట్టువదలకు అడుగుచుండగా మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయచ్చు అని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను.
యేసు తల ఎత్తి చూచి అమ్మా ఉమ్, అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకుమని ఆమెతో చెప్పాను. ఈ కాంటెక్స్ట్ మొత్తం మనకు తెలుసు. దీంట్లో కూడా ఆమె దేంట్లో పడిపోయింది? పాపంలో పడిపోయింది. ఇంకొంతసేపట్లో ఆమె మరణానికి కూడా వెళ్ళిపోవచ్చు. చాలా అవమానం కదా, రోడ్డు మీద తీసుకొచ్చి అందరు రాళ్ళతో కొట్టి చంపాలి అంటే అంతకన్నా అవమానం ఏమి ఉండదు. అలాంటి సందర్భంలో యేసుప్రభు ఏమంటున్నాడు? నిలవబెడుతున్నాడు అనమాట మాటల ద్వారా. అంటే మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడి నోట మాట ఎంత పవర్ఫుల్ మాట, నేను కూడా నిన్ను శిక్ష విధింపను. లేపుతున్నాడు అనమాట. ఎట్లా? మానసికంగా కృంగిపోయావా? లేపుతున్నాడు. ఇందాక శారీరకంగా కృంగిపోయావా? దేవుడు నిలబెడతా ఉన్నాడు అనమాట. కృంగిన స్థితిలో ఉన్న వారిని ఆయన నిలబెట్టిన దేవుడు విన్నాడు. కాబట్టి రెండవదిగా ఆయన నిలబెట్టిన దేవుడిగా ఉన్నాడు. అంత మాత్రమేనా? మన సేవలో, పరిచర్యలో, సువార్త పరిచర్యలో అనేకసార్లు మనం చాలా బలహీనపడిపోతూ ఉంటాం కదా. దానికి సాదృశ్యంగా చూడండి, అపోస్తల కార్యాల్లో దేవుడు పౌలుతో ఒక మాట అంటాడు. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయము 27వ అధ్యాయంలో వాళ్ళక తుఫాన్ వస్తుంది, వాళ్ళు చనిపోతారేమని భయపడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో 24వ వచనం, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న అందరినీ, కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. దేవుడు ఎక్కడ నిలబెడతాడంటే కైసరు దగ్గరికి నిలబెట్టాలి. మనం కూడా సువార్తలో, సేవలో, పరిచర్యలో ఇప్పుడు చిన్నగా ఉన్నామేమో. ఒకానొక సమయంలో ఎక్కడికి వెళ్ళి చెప్పాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాలేమో, ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాలేమో, అమెరికా వెళ్ళి, అమెరికా ప్రెసిడెంట్ ఎవరు ఇప్పుడు? మళ్ళీ ఆయన వచ్చాడు కదా, ట్రంప్ దగ్గరికి వెళ్ళి చెప్పాలేమో. దేవుడు అంతవరకు నిలబెడతాడనమాట ఎప్పుడు మనం దేవుడిని పట్టుకొని ఉంటే. ఇక్కడ కూడా వీళ్ళందరూ భయపడుతున్నారు, పౌలు మాత్రం ధైర్యుడిగా ఉన్నాడు. ఆయన ధైర్యంగా ఉండేమంటున్నాడు, అయ్యలారా మీరేం భయపడొద్దు. ఎంతగా దేవుడు నిలబెడతాడంటే ఆ స్థాయిని, దేవుని యొక్క శక్తిని బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అందుకనే కీర్తనకారుడు చూడండి 41వ కీర్తన 12వ అధ్యాయంలో ఏమంటాడు? 41వ కీర్తన 12వ అధ్యాయంలో నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదు. నిలబెట్టే దేవుడు. రెండవదిగా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే నిలబెట్టే దేవుడు అని గుర్తించి, నిలబెట్టే రక్షకుడు లేదా నిలబెట్టిన రక్షకుడు అని గుర్తించి మనం ఆరాధిద్దాం. మూడవదిగా చూద్దాం. మూడో తలంపు దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం, 16-17 వచనాలు. ఇలాగ చెప్పిరి, చింత మాకు లేదు, సమర్థుడు, నీ దేవతలు మేము పూజింపమనియు నీవు నిలవబెట్టిన చాలు. ఇందులో కూడా మనకు అంతా తెలిసిన కాంటెక్స్టే. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఏమంటున్నారంటే, వాళ్ళు చూడండి, అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మూడవ తలంపుగా మనం తీసుకున్నట్లయితే ఆయన ఎలాంటి రక్షకుడు అంటే తప్పించిన రక్షకుడు. మూడవది ఆయన తప్పించిన రక్షకుడు. దేని నుంచి తప్పించాడు? అనేక సార్లు మనం శ్రమలో, బాధలో, వేదనలో గుండా వెళ్తుంటే ఆయన తప్పించాడు. అనేక సార్లు మనల్ని రక్షించాడు. వీళ్ళు కూడా అదే అంటున్నారు, మమ్మల్ని తప్పిస్తాడు. ఆయన ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అంటే యేసు అనే పేరుకి ఆయన జస్టిఫికేషన్ తగినదే అన్నమాట. రక్షకుడు, నిజంగా రక్షకుడు. దేంట్లో నుంచి? ఆయన నశించిందాన్ని వెతికిన రక్షకుడు. రెండవదిగా ఆయన పడిపోయిన వారందరినీ ఆయన నిలబెట్టడానికి రక్షకుడుగా ఉన్నాడు. మూడవదిగా తప్పించిన రక్షకుడు. దేని నుంచి తప్పించాడు చూద్దాం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 71వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 71వ వచనంలో శత్రువుల చేతిలో నుండి ఉంటుంది. మనము శత్రువుల చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసాను. తప్పించిన దేవుడు దేంట్లోంచి?
శత్రువుల చేతిలో నుంచి, నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో, నిన్ను ఎవరైతే తిడుతున్నారో, నిన్ను ఎవరైతే బాధపరుస్తున్నారో వారందరి చేతిలో నుంచి కూడా తప్పించే రక్షకుడు ఆయన. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, మన సొంత వారే మనల్ని కదా, మన బంధువుల ద్వారా, సొంత వారి ద్వారా కలిగిన పెయిన్ ఎట్లా ఉంటుందంటే అది వాళ్ళకే అర్థం అవుతుంది, చెప్పలేం. అలాంటి వారి నుంచి కూడా దేవుడు తప్పిస్తాడట. చూడండి, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 11వ వచనం. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని నాకు నిజముగా తెలియనని అనుకున్నాను. హేరోదు అంటే రాజు చంపాలనుకున్నాడు, రీజనబులే. యూదులు ఎవరంట? సొంత ప్రజలే కదా. యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన కార్యాలు. యూదులు కూడా ఆఖరికి వాళ్ళని చంపాలనుకున్నారు, సేవకుల్ని. అలాంటి వారి చేతిలోంచి కూడా దేవుడు ఏంటండి, నిజముగా నన్ను తప్పించి ఉన్నాడని నేను తెలుసుకున్నా, ప్రైజ్ గాడ్ అని దేవుడిని స్తోత్రం చేస్తున్నాడు. అంటే మనల్ని దేవుడు శత్రువుల చేతిలోంచి తప్పిస్తారు. నీ సొంత ప్రజల ద్వారా నువ్వు బాధపడుతున్నా సరే ఆయన తప్పిస్తారు. ఇంకా చూసినట్లయితే మనం 56వ కీర్తనలో 12వ అధ్యాయంలో మరణము నుంచి నా ప్రాణమును తప్పించా అంటాడు కీర్తనకారుడు. 56వ కీర్తన 12వ వచనం. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించున్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను. మరణములో నుంచి కూడా అనేక సార్లు మనం దేవుని ఎంతగానో స్తుతించాలండి. ఎందుకంటే కరోనా టైంలో అందరం కూడా క్లీన్ స్వీప్ అవ్వాల్సిందే. కరోనా వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ మా సార్లు చెప్తా ఉంటారు. అమ్మ, కరోనా వచ్చాక చాలామంది బాడీ తేడా పడిపోయిందనమాట. కొంతమంది హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి. కొంతమంది, మా సార్కి అయితే, మా స్కూల్లో ప్రజెంట్ చేసే సార్కి ఇంకొక రోజులో చచ్చిపోతా ఉన్నారంట. దేవుడు ఎట్లాగో బతికిచ్చింది ఆయన ఎప్పటికీ సెట్ అవ్వట్లా. ఇప్పటికీ ఆయనకి షుగర్ వచ్చింది, రకరకాల బాధలతో ఉన్నాడు. అలాంటివి ఏవి రాకుండా దేవుడు మనల్ని మరణంలో నుంచి తప్పించిన వాడుగా ఉన్నాడు. మరి ఇంతేనా? ఇవన్నీ మనం శారీరకంగా చూసుకున్నప్పుడు ఆత్మీయ కోణంలో చూసినట్లయితే చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యము చేరినట్లు. మన రోగాలు, బాధలు ఇవన్నీ ఓకే, అవన్నీ మనం శారీరకంగా తీసుకుంటే ఆత్మీయ కోణంలో ప్రతి దుష్కార్యం నుంచి దేవుడు తప్పిస్తాడట. తప్పించిన దేవుడిగా, తప్పించిన రక్షకుడిగా మనకి యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్లు మనం తెలుసుకుంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయమందు దేవుని ఎందుకు ఆరాధించాలంటే, ప్రభువా, నువ్వు నాకు అన్నిట్లో నుంచి నన్ను తప్పించిన రక్షకుడిగా ఉన్నావు, తప్పించడానికి సమర్థుడిగా ఉన్నావు, కాబట్టి నీకు యేసుక్రీస్తు అని పేరు పెట్టారు, ఆ పేరు నీకు సరిపోతుందయ్యా అని మనం దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. చివరిదిగా ఒక తలంపు చూసుకొని మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 4వ వచనం. వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు. చివరి తలంపుగా ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి రక్షకుడు అంటే యుద్ధం చేసే రక్షకుడు, లేదా యుద్ధం చేసిన రక్షకుడు. ఎవరితో యుద్ధం చేస్తాడు? శత్రువుతో యుద్ధం చేసి మనకి విజయాన్ని ఇచ్చే రక్షకుడు. అంటే యుద్ధం చేసిన రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకనే 2వ సమూయేలు గ్రంథంలో దావీదు భక్తుడు కీర్తన రాస్తూ చూడండి, 22వ అధ్యాయం 1వ వచనం. యెహోవా తన సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి పాట పాడాడు, స్తోత్రం చెప్తున్నాడు, ఒక పాటే రాశాడు. ఆ పాటలో భాగంగా 4వ వచనంలో చూడండి, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయనను రక్షించిన. యుద్ధం చేశాడంట దేవుడు మన పక్షాన. యుద్ధం చేసి దావీదునే కాదు, మనల్ని కూడా అనేక సార్లు
రక్షించినట్లుగా చూస్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో గొల్లియాతు వస్తాడు కదా, ఆ టైంలో ఏమంటాడు ఆయన? యుద్ధము యెహోవాదే, యెహోవానే గెలుస్తాడు, నాదేం లేదు. అంటే నా పక్షమున దేవుడు యుద్ధం చేసిన వాడుగా ఉన్నాడు. ఎలాంటి రక్షకుడు అంటే యుద్ధం చేసిన రక్షకుడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి తరం పడుతున్నప్పుడు చూడండి, అక్కడ ఏంటి? నిర్గమాకాండం 14వ అధ్యాయంలో వాళ్ళ ముందు పెద్ద ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. వాళ్ళందరూ భయపడ్డారు. 14:14లో యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పాను. మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. నీ ముందు ఎర్ర సముద్రాన్ని సమస్య ఉన్నా, రోగాలు ఉన్నా, బాధలు ఉన్నా, శ్రమలు ఉన్నా, యుద్ధం ఎవరిది? యెహోవాది. మీరు ఊరకే ఉండండి, మనం ఏం చేస్తాం? ఊరకే ఉండమండి కాబట్టి మనం కామ్గుంటే సరిపోద్ది, ఎప్పట్లాగే ఫోన్లు, టీవీలు, రీల్స్ చూసుకుంటే సరిపోద్దని కాదు అక్కడ అర్థం. ఊరకే ఉండాలంటే దేవుడి మీద మనం భారం వేసి దేవుణ్ణి మనం ప్రతిసారి ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి చివరిగా ఆయన ఎలాంటి దేవుడు అంటే యుద్ధం చేసిన దేవుడిగా ఉన్నాడు. మరి ఈ యుద్ధాలు ఓన్లీ బయటే ఉంటాయా? పౌలు భక్తుడు అంటాడు చూడండి, కొరింథీ పత్రికలో 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో 5వ వచనంలో పొందలేదు, ఎటు పోయిన మాకు శ్రమ కలిగాను, వెలుపట పోరాటములు లోపల భయములు ఉండెను, అయినను దీనులను ఆదరించి దేవుడు ఆదరిస్తాడు అన్నమాట. ఎవరో ఒకరిని పంపి ఏమున్నాయంట? వెలుపట పోరాటములు లోపల భయాలు. ప్రతి సందర్భంలో మనకి యుద్ధం ఉంటుంది, లోపంలో అంతరంగంలో యుద్ధం ఉంటుంది. ఎఫ్సి పత్రికలో అంటాడు కదా, మీరు పోరాడినది మనుషులతో కాదు, అంధకార సంబంధమైన దూతల సమూహంతో మీరు పోరాడతారు. కాబట్టి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని యుద్ధం చేయండి. పోరాటాలు బయట నుంచి ఏముంటాయా? అక్కడ పోరాటాలంటే దావీదుకి కత్తులు, రథాలు ఇవి నీడు. ఇక్కడ మనకేం నీడు? దేవుడిచ్చు సర్వాంగ కవచం కూడా దేవుడే ఇస్తాడంట. దేవుడే ఇచ్చి ఆయనే ఏమంటాడు చూడండి, 22వ అధ్యాయం 5వ వచనంలో యుద్ధం నేర్పువాడు కూడా, ఇందా చదువుకున్నాం కదా, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. క్షమించండి 35వ వచనం. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు చాలు. అంటే యుద్ధం చేస్తాడు, యుద్ధం చేయడం కూడా నేర్పిస్తాడు. మన పోరాటాల్లో దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభుకు రక్షకుడు అని పేరు పెట్టచ్చా? పెట్టచ్చు. యేసుక్రీస్తుకు రక్షకుడు అని పేరు పెట్టారంట. దేని నుంచి మనల్ని రక్షించాడు? మొదటిగా మనం చూసినట్లయితే ఆయన వెదికిన రక్షకుడుగా ఉన్నాడు. నశించిన దాన్ని వెదికిన రక్షకుడుగా యేసు ప్రభు ఉన్నాడు. రెండవదిగా ఆయన నిలబెట్టిన రక్షకుడు. అనేక సందర్భాల్లో మనం పడిపోయాం, ఆత్మీయంగా లోకంలో కానీ, పాపంలో కానీ, శాపంలో కానీ పడిపోయినప్పుడు దేవుడు మనల్ని నిలబెట్టిన రక్షకుడుగా ఉన్నాడు. మూడవదిగా ఆయన తప్పించిన రక్షకుడు. చాలాసార్లు మన కాలు జారినని మనం అనుకున్నాం, చనిపోతామని మనం అనుకున్నాం, ప్రమాదాలని మనం అనుకున్నాం, విశ్వాసంలో పడిపోతామని అనుకున్నాం. అన్ని సందర్భాల్లో దేవుడు తప్పించి మళ్ళా తీసుకొచ్చాడు. చివరిదిగా ఆయన మన పక్షమున యుద్ధం చేసిన దేవుడిగా, యుద్ధం చేసిన రక్షకుడిగా ఆయన మనకు ఉన్నాడు. కాబట్టి సర్వలోక సమూహం అంతా ఏమంటుంది? ఆయనకి స్తోత్రము, మా కొరకు రక్షకుడు పుట్టాడని చెప్పి సువార్త చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయకాల సమయమందు దేవుణ్ణి తలంపుల ద్వారా ఆరాధిద్దాం. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా మన హృదయాల్లో జన్మించినట్లుగా గుర్తు చేసుకొని మనం ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.